జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చైనాను వదిలిపెట్టి ఒక వెల్లువలాగా మన భారతదేశానికి చాలా వరకు సంస్థలన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఎంత అద్భుతమైన న్యూస్ అంటే ఇది. ఖచ్చితంగా ఈ న్యూస్ విన్నారంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేసుకోవడం కోసం నెలలో ఒక్కసారి మీ శక్తి మేరకు మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. అయితే ఈ స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుందన్నమాట. దాన్ని స్కాన్ చేసినా మీరు డబ్బులు పంపించవచ్చు. అలాగే కింద గూగుల్ పే, పేటిఎం దానికి సంబంధించిన నెంబర్ ఉంటుంది. దాని ద్వారా అయినా కూడా మీరు పంపించవచ్చు. అలాగే కామెంట్ బాక్స్లో అకౌంట్కు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా కూడా మీరు మన ఛానల్కి అయితే డబ్బులు పంపించవచ్చు. ఒకవేళ ఏ విధంగా ప్రయత్నం చేసినా డబ్బులు కనుక పోకపోతే అక్కడున్న స్క్రీన్ మీద ఉండే నెంబర్కు వాట్సాప్ ఉంటుంది అనమాట. అదే నెంబర్కు నాకు మెసేజ్ చేయొచ్చు. మీరు కాల్ చేస్తే సమయానికి నేను ఆన్సర్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. ఎందుకంటే షూటింగ్లో ఉంటాం, లేకపోతే ఎడిటింగ్లో ఉంటాం, ఏదో ఒక పని మీద ఉంటాం కాబట్టి. కానీ వాట్సాప్లో మీరు చేసే ప్రతి మెసేజ్ కూడా ఖచ్చితంగా 100% నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? మీ శక్తి మేరకు మన ఛానల్కు సపోర్ట్ చేయగలరని చెప్పేసి ఆశిస్తున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత చైనాకు స్వాతంత్రం వచ్చింది. అంటే మన దేశానికి 1947లో స్వాతంత్రం వస్తే చైనాకు మాత్రం 1949లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చైనా పేద దేశంగానే ఉంటా వచ్చింది. అప్పట్లో మన దేశ జీడిపికు అలాగే ఈ చైనా జీడిపికు పెద్దగా తేడా అయితే ఉండేది కాదు. ఇక చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంటే మన దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయన్నమాట. అయితే చైనా తమ కమ్యూనిస్టు సిద్ధాంతాలను పక్కన పెట్టేసి ఆర్థిక సంస్కరణలకు తలుపు తెరిచింది. చూడండి, అంటే దేశం ఎదగాల ముందు, అదే వాళ్ళ సిద్ధాంతం అనమాట. పక్కన వాళ్ళ మాత్రం రకరకాల పేర్లని చెప్పి వాళ్ళ సంకనాకి ఇవ్వాలా, వీళ్ళు మాత్రం బాగుపడిపోవాలా. అయితే 1976 నుంచి చైనా ఈ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించింది. అమెరికా, అదేవిధంగా యూరప్ దేశాలతో ఒప్పందాలు చేసుకొని ఆయా దేశాల పరిశ్రమలను చైనాలోకి ఆహ్వానించారు. ఫలితంగా ఇప్పుడు చైనాలో 8,000కు పైగా అమెరికన్ కంపెనీలు, అలాగే 10,000కు పైగా యూరోపియన్ దేశాలకు చెందినటువంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. కొత్త కొత్త పరిశ్రమలను స్థాపించాయన్నమాట. చూడండి ఎన్ని విదేశీ పరిశ్రమలు. ఒక అంచనా ప్రకారం చైనాలో ఈ అమెరికన్ సంస్థలు, అదేవిధంగా ఈ యూరోపియన్ కంపెనీలు దాదాపుగా 100 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయంట. అబ్బా, ఏమి కథయా నాయనా. దీంతో చైనా ఒక్కసారిగా మారిపోయింది. టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ చైనీయులకు కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు కూడా వచ్చినాయి. సంపద సృష్టి జరిగింది. ఫలితంగా ఇప్పుడు చైనా అమెరికానే ఎదిరించే స్థాయికి చేరుకునింది. ఎక్కడ మొదలుపెట్టారు, యాడిదాకా ఎదిగినారు. ఒకసారి మనం కనుక ఆ చైనా అని చెప్పేసి యూట్యూబ్లో అయినా కూడా చూస్తే ఆ సిటీస్ కావచ్చు, ఆ డెవలప్మెంట్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో కనపడుతుంది. మన దేశంలో డెవలప్మెంట్ అంతా కూడా మోడీ గారు వచ్చిన తర్వాత కనపడుతుంది. కానీ చైనాలో ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేసుకుంటా వస్తానే ఉన్నారు. అంత తేడా ఉందన్నమాట. ఇకపోతే మన భారతదేశం విషయానికి వస్తే, మన దేశంలో 1990 నాటికి ముందు వరకు అసలు ప్రభుత్వ ఉద్యోగులకు సరిగ్గా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఉన్నాయన్నమాట. నిజానికి మన దేశం ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ కూడా కమ్యూనిస్టు పాలసీనే మనం అనుసరించాం. చైనా చూడబోతే వాళ్ళ పాలసీలను పక్కన పెట్టి విదేశీ సంస్థలను వాళ్ళు ఆహ్వానించారు. ఇక్కడ చూడబోతేనేమో మనం కమ్యూనిస్టు పాలసీని మనం ఫాలో అయినాం అనమాట. చూడండి ఎంత తేడా అన్నాం. సరిగ్గా అటువంటి పరిస్థితుల్లోనే మన తెలుగువారైనటువంటి పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలో ప్రవేశపెట్టారు. పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా కొన్ని ప్రాథమిక సంస్కరణలు అయితే ఆయన ప్రారంభించారు. అప్పటి నుంచి మన దేశం అప్పుడప్పుడే లేవడం మొదలుపెట్టింది. ఇక్కడ కాంగ్రెస్ పీరియడ్లో అయినా కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఏదో కొద్ది మంది అప్పించి, అంతేగాని నెహ్రూ వల్లనో, ఇందిరాగాంధీ వల్లనో, లేకపోతే రాజీవ్ గాంధీ వల్లనో, సోనియా గాంధీ వల్లనో వీళ్ళ వల్ల డెవలప్మెంట్ అనేది జరగల. ఇక తరువాత మన అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత మన దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా మన దేశంలో మౌలిక సదుపాయాల కల్పనను కూడా ప్రారంభించారు. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటికి కూడా ఆద్యుడు ఎవరయ్యా అంటే మన అటల్ బిహారీ వాజ్పేయి గారే. నిజంగా గర్వించాలి మనం. మన జాతీయ రహదారుల అభివృద్ధి, అదేవిధంగా పోర్టులను ఆధునీకరించడం,
అలాగే కొత్త కొత్త పోర్టులన్నీ కూడా నిర్మించడం, విమానాశ్రయాలు, పాఠశాలల నిర్మాణం, బ్రిడ్జిలు నిర్మించడం వంటివి అప్పట్లోనే మన వాజ్పేయి గారు ప్రారంభించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్కు ఒక వైభవం తీసుకొచ్చింది మన వాజ్పేయి గారే. సరే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేశంలో అభివృద్ధి పనులన్నీ కూడా నడకన సాగుతూ ఉన్నాయి అన్నమాట. కొన్ని అయితే నిలబడిపోయినాయి, కొన్ని ఉండాయన్నట్టు పేరుకే ఆ మాదిరి ఉన్నది. విదేశీ పెట్టుబడులు కూడా పెద్దగా భారతదేశానికి వచ్చేటి కాదు. ఎట్లా వస్తాయి? ఎవడన్నా బయట కంపెనీ ఒకటి రావాలా పెట్టాలంటే ఎంత ఇస్తావు, నా కమిషన్ ఎంత ఇస్తావు, నీకు సరే నీకు నేను సపోర్ట్ చేస్తాను, నా కమిషన్ ఎంత ఇస్తావు అని అడగసాగుతుంది. ఇంక వచ్చేవాడు మాత్రం ఎందుకు వస్తాడు? ఆ అవతల మిగతా దేశాల వాళ్ళు వాళ్ళకి రెడ్ కార్పెట్ కలిసి మీకు ఏం కావాలరా స్వామి అడగండి మేము చేస్తామని చెప్పేసి అవతల వాళ్ళు అడుగుతూ ఉంటే వీళ్ళు మాత్రం మాకేమి ఇస్తామని చెప్పి వీళ్ళు అడుగుతారు. ఇంకా కాదు బయట దేశాల కంపెనీలు ఇంక ఎట్టొచ్చాయి అంటాలే. ఆ తర్వాత మళ్ళీ 2014లో మన మోడీ ప్రభుత్వం వచ్చింది. మన అదృష్టం బాగుండి అంతే. ఇక మన దేశంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఊపందుకున్నాయి. ఆకాశమే హద్దుగా ఏకంగా ఆకాశమే హద్దుగా మన దేశం దూసుకుపోవడం ప్రారంభించింది. ముందుగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలంటే మన దేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి అన్న వాజ్పేయి గారి సూత్రాన్ని మన నరేంద్ర మోడీ గారు కూడా ఫాలో అయిపోయినారు. దీంతో విదేశీ పెట్టుబడులు ప్రస్తుతం మన దేశానికి ఒక వరదలాగా ఒక ప్రవాహంలాగా వస్తున్నాయన్నమాట. అందుకే గత 11 సంవత్సరాలలో 10 సార్లు మన దేశం చైనా కంటే ఎక్కువ వృద్ధి రేటును అయితే సాధించింది. ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. అది కూడా మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లో 10 సార్లు మనం చైనా కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించామంటే మామూలు విషయం అంటాలే. అంతేకాకుండా యువతలో స్కిల్స్ను పెంచడానికి స్కిల్ ఇండియాను మన మోడీ గారు ప్రారంభించారు. దీని మూలంగా మన దేశ యువత నైపుణ్యం కూడా బాగా మెరుగుపడింది. మొన్నటిదాకా కొన్ని కీలకమైన సంస్థలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కాదు. అందుకు కారణం వచ్చేసి మన భారతీయుల వద్ద నైపుణ్యం లేదని చెప్పేసి ఈ చైనా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ స్కిల్ ఇండియా వల్ల ఇప్పుడు ఈ బాధ లేకుండా పోయిందన్నమాట. దీంతో ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రముఖ శాంసంగ్ సంస్థ మన దేశంలో ల్యాప్టాప్లు తయారు చేయడానికి ముందుకొచ్చింది. నిజానికి ప్రపంచంలో తయారయ్యే ల్యాప్టాప్లలో 90% ల్యాప్టాప్లు చైనాలోనే తయారవుతున్నాయి. అమెరికా కూడా చైనా నుంచే ఈ ల్యాప్టాప్లను అయితే దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. కానీ మన మోడీ గారు ఈ ల్యాప్టాప్లను తయారు చేసే పరిశ్రమలకు ప్రత్యేకంగా ఒక పథకాన్ని అయితే ప్రారంభించారు. అంతేకాకుండా చైనా నుంచి దిగుమతి అయ్యే ల్యాప్టాప్ల మీద ఆంక్షలు కూడా విధించారు. అలాగే ఈ ల్యాప్టాప్లు తయారు చేయడానికి కావలసినటువంటి ముడి సరుకును కూడా మన భారత్లో అందుబాటులో ఉండేటట్టు చర్యలు చేపట్టారు. శబ్బాష్. ఇప్పుడు మన దేశంలో చదువుకునే వాళ్ళ సంఖ్య ఎంత, జాబులు చేసుకునే వాళ్ళ సంఖ్య ఎంత, వ్యాపారాలు చేసుకునే వారి సంఖ్య ఎంత, అసలు ల్యాప్టాప్లు ఉపయోగించే వాళ్ళ సంఖ్య ఎంత. కానీ ఈ ల్యాప్టాప్లన్నీ కూడా బయట దేశాల నుంచి దిగుమతి అయినవి, మన దేశంలో తయారయ్యేటివి కాదు. అందుకనే వాటి విలువ ఆ రేంజ్లో ఉంటుంది. దీంతో అన్నిటికంటే ముందుగా దక్షిణ కొరియాకు చెందినటువంటి శాంసంగ్ సంస్థ మన దేశంలో ల్యాప్టాప్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఢిల్లీ దగ్గరలోని నోయిడాలో ఈ తయారీ కేంద్రాన్ని నిర్మించి ల్యాప్టాప్ల తయారీని ప్రారంభించింది అనమాట. అంతేకాదు ల్యాప్టాప్ల డిస్ప్లేలను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోకుండా భారత్లోనే తయారు చేయడం ప్రారంభించారు. ఇది మరొక గొప్ప విషయం. ఎందుకంటే సర్వసాధారణంగా మనం ఏదైనా పని చేసుకునే టైంలోనూ అట్లా ఉన్నప్పుడు ఈ డిస్ప్లేలు అనేవి పోతూ ఉంటాయి. అది ఫోన్లో కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, వీటికన్నిటికి కూడా. అందుకనే వీటి కోసం మన చైనా మీద ఆధారపడకుండా వాటిని కూడా ఇక్కడే తయారు చేస్తున్నారనమాట. దీని మూలంగా 50,000 రూపాయల విలువ ఉండేటటువంటి ల్యాప్టాప్ల విలువ ఇప్పుడు 30,000 రూపాయలకే అందుబాటులోకి రానున్నది. చూడండి ఎంత గొప్ప విషయమో. దీంతో ఇప్పుడు ఈ శాంసంగ్ సంస్థ భారత్లో ల్యాప్టాప్ల తయారీ ప్రారంభించడంతో ఇప్పుడు ఇంటెల్, యాపిల్ వంటి 6 డజన్ ల్యాప్టాప్ల తయారీ సంస్థలు కూడా భారత్లో తమ ల్యాప్టాప్లను తయారు చేయడానికి సన్నాహాలు చేస్తారంట. బాబా ఫిదాయా స్వామి నేను మోడీ గారికి అయితేనో ఫిదా అంతే. ఆయన వేసే ప్రతి అడుగు, ఆయన చేసే ప్రతి ఆలోచన, ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, ఆ రక్షణ రంగ ఉత్పత్తులు కావచ్చు, ఒక్కటి కావచ్చు, ఫిదా అయిపోతాను నేను మోడీ గారికి అయితే. అంటే మేక్ ఇన్ ఇండియాలో కొత్త శకం ప్రారంభమైందన్నమాట. అది విషయం. అదే కనుక అప్పట్లోనే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇలాంటి నాయకుడు మనకు నింటే ఈరోజు మన ప్రపంచంలో ఏ స్థాయిలో ఉండేవాళ్ళం. అసలు మనోళ్ళు చాలామంది చదువుకొని ఇక్కడ సరైన ఉద్యోగాలు లేక విదేశాలకు పోయేవాళ్ళు చాలామంది, ఇప్పుడు కూడా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
అదే ఒకప్పట్లో మన దేశం ఇలాంటి నాయకుడిని కనుక పొంది ఉంటే అసలు అమెరికా వాళ్ళు, జర్మనీ వాళ్ళు, జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు ఇలా అంతా కూడా వచ్చి మన దేశంలో పెట్టుబడులు పెట్టి మన దేశంలో బతుకుతా ఏడుంటా ఉందరు. కానీ టైం వస్తుంది. సరే, జరిగిపోయింది. ఇకనైనా కూడా మనకు మంచి రోజులు వస్తాయి. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన శత్రువులంతా కూడా మనల్ని దెబ్బతీయడానికి వాళ్ళంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రకరకాలుగా కుక్కలు కదా విస్తరించినట్టు మన దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. మనం వాళ్ళకి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకూడదు. మనమందరం కలిసికట్టుగా ఉంటే మన మోడీ గారికి, మన ప్రభుత్వాలకు మనం సపోర్ట్ చేస్తే ఎవడు మనకు అడ్డం వచ్చేదా? ఎవడు వస్తాడు అడ్డం అంటాలే? అది ఫస్ట్ మనలో ఐకమత్యం అనేది పెరగాల. కులాలు, వర్ణాలు, వర్గాలు, భాషలు, బొక్క బొషాణం మొన్న ఎవడో ఒకటి పనికి మాల ఉండకూడదు. ఏదో మార్వాడీలు గోబ్యాక్ అంట. ఓడి మళ్ళా చూస్తేనేమో ఒక గొర్రె పెట్టికని నీ అబ్బా నీ యానించి వచ్చిన అదిరా నీ మతము, యానించి వచ్చింది నీ మతము. యానించి వచ్చిన మతం మాత్రం నీకు కావాలా? ఈ దేశంలో ఉండేవాళ్ళు తెలంగాణను వదిలేసిపోవాలా? కాదు. అట్ట అనుకుంటే నీ ఊరేది? నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఏం ఆఖరు ఉండవు, ఏం చేయని ఉండవు, ఏం దేకరు ఉండవు అంటాలే. దొబ్బేయ్, ఇక్కడ ఏం పని నీకు హైదరాబాద్లో? అట్ట అనుకుంటే నాకు పల్లె, నీకు పల్లె, ఎవరికే పల్లె? ఎవరి ఊళ్ళో ఓళ్ళే ఉండాలా. ఒక ఊరిని దాటి, ఒక వీధిని దాటి, వాడి ఇంటిని దాటి ఇంకొకటి బయటకే రాకూడదు. ఆ లెక్క ప్రకారం ఎత్తుకుంటే నీ అట్టాటి పొరంబోకం ఉండకూడదు ఉండే, నీ అట్టాటి దేశద్రోహులు, ధర్మద్రోహులు ఉండే ఈ దేశం ఈ మారి ఇబ్బందులు పడుతుంది. ఇలాంటి వాళ్ళని ఎంత మాత్రం కూడా ఎంకరేజ్ చేయకూడదు. దొరికితే అవకాశం అంతే, మామూలుగా ఉండకూడదు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.